మనకు కావాల్సింది ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ కావాలి. దాని తర్వాత ప్లానింగ్, వాసు వచ్చి ప్లాన్ వేస్తాడు. తర్వాత సో ఇవన్నీ కొంచెం ప్రాసెస్. తర్వాత మనం ఇల్లు కట్టుకుంటాం, గృహప్రవేశం చేసుకుంటాం, దాంట్లో ఉంటాం, రైట్? అలానే ఇప్పుడు యాంగ్లర్ నేర్చుకోవాలంటే మనకి కొన్ని యాంగ్లర్ తో వర్క్ చేయాలి. యాంగ్లర్ నేర్చుకోవాలంటే దానికి సంబంధించిన డిపెండెన్సీస్, దానికి సంబంధించిన థింగ్స్ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ల్యాప్టాప్ వర్క్ కావాలంటే నువ్వు విండోస్ 10 11 ఏదో ఒక వర్షన్ ఇన్స్టాల్ చేసుకుంటే నువ్వు కెన్ ఏబుల్ టు వర్క్ విత్ యువర్ ల్యాప్టాప్. అలానే ఆ, అలానే ఇప్పుడు కూడా యాంగ్లర్ తో నువ్వు వర్క్ చేయాలి అంటే సమ్ ప్రీ రిక్విజిట్స్ అనేది ఇంపార్టెంట్. సమ్ ప్రీ రిక్విజిట్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇన్స్టాల్ చేయాలి. ఆన్ టాప్ ఆఫ్ దట్ నువ్వు యాంగ్లర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో వీటిని టెక్నికల్ వర్డ్ ఏంటి అంటే ప్రీ రిక్విజిట్స్ అంటారు. ఓకే, ప్రీ రిక్విజిట్స్ ఆర్ ఎల్స్ డిపెండెన్సీస్. వాట్ డిపెండెన్సీ యూ నీడ్ టు వర్క్ విత్ యాంగ్లర్. నువ్వు యాంగ్లర్ తో వర్క్ చేయాలి అంటే నీకు కావాల్సిన డిపెండెన్సీస్ ఏంది, కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ ఏంది, ముందు జాగ్రత్తలు అంటే అంటారు కదా, ముందు జాగ్రత్తలు లాగా. దానికి ముందు కావాల్సిన టెక్నాలజీస్ ఏంది, అవేంది అంటే ఫస్ట్ థింగ్ ఏంది అంటే ఏంది సుప్రియ? ఫస్ట్ థింగ్ చెప్పు. Previous work with Angular. Previous అంటే ప్రీరిక్విజిట్స్ మీన్స్ ఆ డిపెండెన్సీస్. నువ్వు డిపెండెన్సీస్ యాంగులర్ తో వర్క్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కావాల్సిన డిపెండెన్సీస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్ జేఎస్, తర్వాత ఎన్పిఎం. సో వాట్ ఈస్ నోడ్ జేఎస్? నోడ్ జేఎస్ అనేది ఏంటి అంటే నోడ్ జేఎస్ అంటే ఏంటి అంటే నువ్వు నీ గూగుల్ క్రోమ్ లో అందరు ఇప్పుడు ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. అందరూ ఓపెన్ చేసి నోట్ జేఎస్ అని సెర్చ్ చేయండి క్రోమ్ లో. అందరూ నోట్ జేఎస్ అని సెర్చ్ చేయండి. సో మీకు ఏమొస్తుంది అంటే నోట్ జేఎస్ సెర్చ్ చేయగానే మీకు ఒకటి వస్తుంది, అంటే అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ నోట్ జేఎస్ వస్తుంది. నోట్ జేఎస్ ఫస్ట్ ఓపెన్ చేయండి, ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. అప్పుడు మీకు ఏమొస్తుంది అంటే అఫీషియల్ డాక్యుమెంట్, అఫీషియల్ సైట్ ఆఫ్ నోట్ జేఎస్ వస్తుంది. సో నోట్ జేఎస్ ఎందుకు అంటే ఇట్స్ రన్నింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ యాంగులర్ అంటే ఇది నోట్ జేఎస్. సో నోట్ జేఎస్ ఇస్ ఎ జావా స్క్రిప్ట్ రన్ టైమ్ బిల్ట్ ఆన్ క్రోమ్ V8 సెర్చ్ ఇంజిన్. సో ఇక్కడ చూసారా, క్లియర్ గా చెప్తుంది నోట్ జేఎస్ ఇస్ ఎ జావా స్క్రిప్ట్ రన్ టైమ్ బిల్ట్ ఆన్ క్రోమ్ V8 జావా స్క్రిప్ట్ సెర్చ్ ఇంజిన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సజెషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్కి వెళ్తారు. గూగుల్కి వెళ్ళి ఇప్పుడు నేను సంథింగ్ సెర్చ్ చేస్తా, హౌ టు లర్న్ యాంగులర్ అని చెప్పి సెర్చ్ చేస్తా. హౌ టు లర్న్, ఇక్కడ చూసారా ఇవన్నీ ఎందుకు వచ్చాయి? హౌ టు లర్న్ ఇవన్నీ ఎందుకు వచ్చాయి? హౌ టు లర్న్ జావా సజెషన్స్ అన్ని ఎందుకు వచ్చాయంటే బికాస్ క్రోమ్ లో గూగుల్లో ఒక ఫీచర్ ఉంది. అదేమి అంటే త్రూ అవుట్ వరల్డ్ ప్రతి ఒక్కరు ఏదైనా తెలియకపోతే దాన్ని కంపల్సరీగా గూగుల్ చేసి ఆన్సర్స్ కోసం ట్రై చేస్తారు, రైట్? ఆన్సర్స్ కోసం ట్రై చేస్తారు కదా. సో వాళ్ళు ఆన్సర్స్ కోసం ట్రై చేసినప్పుడు ఆ క్వశ్చన్స్ ని వాళ్ళు డిలీట్ చేయరు వాళ్ళ మెమరీ నుంచి. ఆ మెమరీ నుంచి డిలీట్ చేయరు. ఆ మెమరీని డిలీట్ చేయకుండా వాళ్ళకి సంబంధించిన డేటాబేస్ లో కానీ, ఎక్కడో ఒక క్యాప్చర్లో కానీ, ఎక్కడో ఒక ప్లేస్ లో దాన్ని స్టోర్ చేసుకుంటారు. స్టోర్ చేసుకొని అదే క్వశ్చన్ ని వేరే వాడు ఎవడైనా అదే క్వశ్చన్, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం హౌ టు గో ఫ్రమ్ హియర్ టు ఫ్రమ్ సమ్ ప్లేస్ టు అదర్ ప్లేస్, మనం ఆబ్వియస్ గా ఏం చేస్తాం? గూగుల్ చేస్తాం, రైట్? సో అదే క్వశ్చన్ ఒక 10 to 15 పీపుల్ సెర్చ్ చేస్తారు. ఆబ్వియస్ గా నీకు డ్రాప్ డౌన్ లో ఆ సజెషన్ వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే గూగుల్ వాళ్ళు ఆ సజెషన్ ని తీసేయకుండా ఆ సజెషన్ ని ఆ సెర్చ్ ని ఒక సంథింగ్ ఏదో ఒక దాంట్లో డేటాబేస్ లో కానీ ఎక్కడో ఒకటి సేవ్ చేసుకొని ఎవడైనా సేమ్ రిసర్చ్ కోసం సెర్చ్ చేస్తుంటే ఆబ్వియస్ గా అది కింద డ్రాప్ డౌన్ లో వస్తుంది.
సో ఎందుకు అంత ఫాస్ట్? వై క్రోమ్ ఎందుకు అందరూ ఎక్కువ క్రోమ్ ని ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే బికాస్ క్రోమ్ విల్ వర్క్ ఆన్ దిస్ జావా స్క్రిప్ట్ సర్చ్ ఇంజన్. ఇది V8 క్రోమ్ V8 సర్చ్ ఇంజన్ అంటారు వీటిని. సో ఇది చాలా ఫాస్ట్ కంపేర్ టు ఆల్ అదర్ సర్చ్ ఇంజన్స్. క్రోమ్ V8 ఈస్ వెరీ ఫాస్ట్. క్రోమ్ V8 ఇక్కడ క్లిక్ చేస్తే సో ఇవన్నీ ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం చెప్తున్నాను అంతే. సి V8 is a Google's open high performance JavaScript web assembly engine done in C++. It is used in Chrome and in Node.js among others. It implements and runs on Windows 7 or later Mac. సో అంత ఏంటి అంటే నీ రిజల్ట్స్ ని వెరీ ఫాస్ట్, అంటే నీ రిజల్ట్స్ ని కొంచెం ఫాస్ట్ గా నీకు ఇవ్వడానికి గూగుల్ వాళ్ళు యూజ్ చేసేది ఏంటి అంటే V8. అంటే V8 అంటే అదే వర్షన్ 8 అనుకుంటా, వర్షన్ 8 సెర్చ్ ఇంజన్ విచ్ రన్స్ ఆన్ C++ అండ్ యూస్డ్ ఇన్ క్రోమ్ అండ్ ఇన్ Node.js. Node.js లో కూడా ఈ V8 సెర్చ్ ఇంజన్ ని యూజ్ చేస్తారు. ఎందుకు అంటే రిజల్ట్స్ విల్ బి ఫాస్ట్ అండ్ పర్ఫార్మెన్స్ విల్ బి ఫాస్ట్. హై పర్ఫార్మెన్స్ అండ్ రిజల్ట్స్, ఆ రిజల్ట్స్ కొంచెం ఫాస్ట్ గా వస్తుంది. సో అందుకని చెప్పి యాంగులర్ వాళ్ళు ఏం చేస్తారంటే యాంగులర్ మీద వర్క్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ Node.js ఇన్స్టాల్ చేసుకోండి. Node.js ఆన్ టాప్ ఆఫ్ Node.js ని యాంగులర్ ఇన్స్టాల్ చేయండి. ఎందుకంటే Node.js లో మనకి V8 సెర్చ్ ఇంజన్ ఉంది విచ్ హ్యాస్ హై పర్ఫార్మెన్స్ అండ్ సెర్చ్ కూడా ఎక్కువ ఎక్కువ ఫాస్ట్ గా చేస్తుంది. కాబట్టి Node.js లో వాళ్ళు ఈ V8 సెర్చ్ ఇంజన్ ని పెట్టారు. V8 సెర్చ్ ఇంజన్ ని ఇంటిగ్రేట్ చేశారు. ఆర్ఎల్స్ ఇనాగ్రేట్ ఏదో ఉంది ఒక టెక్నికల్ వర్డ్, ఆర్కెస్ట్రేషన్ అనుకుంటా, ఆర్కెస్ట్రేషన్ సంథింగ్ ఏదో టెక్నికల్ టర్మ్ ఉంది. సో అందుకని చెప్పి యాంగులర్ ఇంత పాపులర్. వై? బికాస్ ఆఫ్ దిస్ Node.js లో మనకి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ వేర్ యాంగులర్ రన్ చేయాలంటే ఏదైనా సరే నీకు జావా రన్ చేయాలన్నా కూడా ఏదైనా సరే ఏ టెక్నాలజీ రన్ చేయాలన్నా కూడా దానికి ఒక స్పెసిఫిక్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ కావాలి. అదే యాంగులర్ లో ఆ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఏంటి అంటే Node.js. ఆ Node.js ఇన్స్టాల్ చేసిన తర్వాతనే నువ్వు ఆన్ టాప్ ఆఫ్ Node.js యాంగులర్ ని నువ్వు ఒక ఇల్లు కట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్మెంట్ వేయాలి, శంకుస్థాపన చేయాలి. కింద బెల్ట్ వేసుకొని కింద శంకుస్థాపన చేసిన తర్వాతనే నువ్వు పిల్లర్స్ రాస్తావు, గోడ కడతావు, పైన స్లాబ్ వేసుకుంటావు. డైరెక్ట్ గా స్లాబ్ వేసేవి కదా, డైరెక్ట్ గా యాంగులర్ నేర్చేసుకోవు కదా. అలానే నువ్వు యాంగులర్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ ఏంటంటే Node.js ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ చేసుకోవాలి. Node.js ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆన్ టాప్ ఆఫ్ నా ఇప్పుడు 14.18 ఉంది అదేలా అంటే 16 డౌన్లోడ్ చేసుకోవాలా? ఇది 14.8 లెఫ్ట్ దా. ఓకే, ఇది ఇన్స్టాల్ చేసుకుంటే నీకు ఒక exe ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. .exe ఫైల్, ఓకేనా? .exe ఫైల్ డౌన్లోడ్ అయ్యి ఓకే, exe ఫైల్ దాన్ని రన్ చేస్తే చాలు, ఆబ్వియస్ గా నీకు Node.js ఇన్స్టాల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇస్తూ మళ్ళీ ఇన్స్టాల్ ఇచ్చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ అంతే చాలు. నెక్స్ట్ ఇన్స్టాల్. ఓకే,
ఇప్పుడు నోట్ చేసి అంటే అర్థమైందా? నోట్ చేసి ఎందుకు కావాలి? యాంగులర్ తో వర్క్ చేయాలంటే నోట్ చేసి ఎందుకు కావాలంటే బికాస్ నోట్ చేస్ లో మనకి ఒక రన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది విచ్ ఇస్ వెరీ ఫాస్ట్, హై పర్ఫార్మెన్స్ అండ్ నా యాంగులర్ కి అదొక రన్ టైం ఎన్విరాన్మెంట్ లాగా నోట్ చేసి పనిచేస్తుంది. ఓకే, అందరు ఇన్స్టాల్ చేయండి నోట్ చేసి. ఇప్పుడే అందరు నోట్ చేసి ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి, నోట్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేశాక చేశాను అని చెప్పండి. అది ఇట్ విల్ టేక్ జస్ట్ 2 minutes అంతే. అన్న రాజేష్ అన్న, నేను ఇన్స్టాల్ చేయలేను, నేను బయట ఉన్నా అన్న. ఓకే ఓకే, నేను వేరే ల్యాప్టాప్ ట్రైన్ దగ్గర ఉన్నాను. తో ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళు చేయండి. నోట్ చేసి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ రికమెండెడ్ యూసర్స్ ఉంది కదా 14.18.0, దీన్ని ఇన్స్టాల్ చేయండి. సో డన్, అంతే. నోట్ చేసి అనేది ఇన్స్టాల్ అవుతుంది. నోట్ చేసి ఇన్స్టాల్ అయిందో లేదో తెలుసుకోవడానికి సింపుల్ ఒకటి ఉంది. అదేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది కదా, సిఎండి కొట్టండి కమాండ్ ప్రాంప్ట్. సో ఇక్కడికి వెళ్ళండి, కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి ఇక్కడ నోట్ -వి అని కొట్టండి. -వి అంటే నోడ్ ఒక వర్షన్. ఇక్కడ ఎంత ఉంది? 14.16.0 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 14.18.0. సో నేను ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఉన్న వర్షన్ ఇది, కానీ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ వచ్చి 14.18.0. సో ఇప్పుడు ఇంకా లేటెస్ట్ వచ్చి 16 సంథింగ్ ఏదో కరెంట్. కానీ ఎక్కువ దీంట్లో ఇది బీటా వర్షన్, అంటే ఫ్యూచర్ వర్షన్ ఇది. కానీ ప్రెసెంట్ అందరు ఎక్కువ ఎవరు ఏది యూజ్ చేస్తున్నారు? రికమెండ్ చేస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ రికమెండింగ్ దిస్ వర్షన్. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు EXE ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. EXE ఫైల్ మీద క్లిక్ చేస్తే అంత నెక్స్ట్ కొడితే చాలు. మీకు నోట్ చేసి ఇన్స్టాల్ అయిందో తెలుసుకోవడానికి నువ్వు కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి నోడ్ -v అని కొడితే చాలు. దట్ విల్ షో యూ ద ఎగ్జాక్ట్ వర్షన్. నోడ్ అంటే నోడ్, -v అంటే వర్షన్. ఎవరన్నా చేశారా? అమర్, హేమంత్, ఇందు, సుప్రియ, ముని ఎవరన్నా చేశారా? సో అయిన తర్వాత నోడ్ -v అని క్లిక్ చేయండి కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి. అండ్ అయిపోయిందా? హలో, నోడ్ -v అని కామెంట్ ప్రాంప్ట్ లో సెర్చ్ చేయండి, ఎంటర్ చేయండి. ఇట్ విల్ గివ్ ద వర్షన్ ఆఫ్ నోడ్. ఇన్స్టాల్ అవుతూనే ఉంది. ఓకే ఫైన్. ఓకే, సో నోట్ చేసి అంటే ఏం లేదు, రన్నింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ యాంగులర్ which is Node.js is highly perform. Node.js achieves high performance and fast. Okay na? So sorry, which uses V8
సెర్చ్ ఇంజిన్. సో V8 అనే గూగుల్ కూడా, గూగుల్ వాళ్ళు కూడా యూస్ చేసేది V8 సెర్చ్ ఇంజిన్. ఎందుకంటే V8 search engine will give you results in quick time. ఓకేనా? సో అడుగుతారు, నోట్ చేసి అడగరు మోస్ట్లీ. ప్రీరిక్విజిట్స్ ఆఫ్ యాంగులర్ అంటే మీకు చెప్పాల్సిందే నోట్ చేసి అండ్ npm అంతే. ఆన్ టాప్ ఆఫ్ నోట్ చేసి యూ షుడ్ ఇన్స్టాల్ యాంగులర్. తర్వాత యాంగులర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత యూ ఆర్ గుడ్ టు గో టు వర్క్ విత్ యాంగులర్. ఓకే, అయిపోయింది. యాంగులర్ నోట్ చేసి అయిపోయింది. సో మీరేం చెప్పాలంటే నోట్ చేసి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా. నోట్ చేసి ఇస్ ద రన్నింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ యాంగులర్ విచ్ ఇస్ వెరీ ఫాస్ట్, హై పర్ఫార్మెన్స్, విచ్ యూసెస్ V8 సెర్చ్ ఇంజిన్. అంతే అంతే, ఇదే చెప్పేసేయండి. అడిగితే ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పేసేయండి. Node.js is a running environment for Angular which achieves high performance and fast, which uses పెద్దనా కనీసం సరే బ్రో. నోట్ చేసి దాంట్లో ల్యాప్టాప్ లో అయినా అయిందన్నా. ఇప్పుడు నోట్ అయిపోయింది. మీ కొట్టు కమాండ్ ప్రోంప్ట్ ఓపెన్ చేసి నోట్ -v, నోట్ స్పేస్ -v. సో మీకు డౌట్ రావాలి, అదేని అంటే ఈ విండోస్ కమాండ్ వచ్చి విండోస్ సంబంధించింది కదా. సో ఎందుకు ఇక్కడ నాకు నోట్ అయిపోయి కొట్టగానే ఎందుకు నాకు వర్షన్ వస్తుంది, ఎలా డిటెక్ట్ చేస్తుంది? నోట్ చేసి నీ దాంట్లో ఇన్స్టాల్ అయిందో లేదా అని చెప్పి ఎలా డిటెక్ట్ చేస్తుంది అంటే, మీరు CLI కాదు, కమాండ్ ప్రాంప్ట్. ఇది కమాండ్ ప్రాంప్ట్, CLI కాదు. CLI నెక్స్ట్ Angular 4 లో వస్తుంది. సో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఓకే, ఏదైనా ఒకటే, కమాండ్ ప్రాంప్ట్ అన్న ఒకటే. సో
సి వెరీ సింపుల్. సిఎల్ఐ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ వేర్ వీ కెన్ ఎగ్జిక్యూట్ సమ్ కమాండ్స్. సో ఇది కూడా ఒక సిఎల్ఐ అని అనుకోవచ్చు, ఎందుకంటే నేను ఒక సమ్ కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా ఇక్కడ చూసారా, నోడ్ ఐఫన్ అని చెప్పి సమ్ కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో పేర్లోనే ఉంది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అంటే ఏంది, వేర్ యూజర్ కెన్ ఇంటరాక్ట్ విత్ ద స్క్రీన్. ఇప్పుడు నేను స్క్రీన్ తో ఇంటరాక్ట్ అవుతున్నా కదా, సో అందుకని ఆబ్వియస్ గా అది ఇంటర్ఫేస్. ఏం ఎగ్జిక్యూట్ చేస్తున్నా, సమ్ కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఆబ్వియస్ గా అది ఒక సిఎల్ఏ లాగా అనుకోవచ్చు. ఇది కూడా కమాండ్ ప్రాంప్ట్ ని ఒక సిఎల్ఏ అనుకోవచ్చు. ఎందుకు అంటే కమాండ్, మనం కమాండ్ ఇచ్చాము, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే వేర్ వి కెన్ ఇంటరాక్ట్ విత్ ద స్క్రీన్. సో ఆబ్వియస్ గా కమాండ్ ప్రాంప్ట్ కూడా ఒక సిఎల్ఏ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే డన్. ఇప్పుడు నీకు ఎందుకు ఇది ఎందుకు నాకు ఇది వస్తుంది, ఎలా, వాట్ ఈస్ ద ఎలా డిటెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా డిటెక్ట్ చేస్తుంది అంటే, ఇప్పుడు మీ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ కంట్రోల్ ప్యానల్ ఉంటుంది, ఆర్ఎల్స్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. సో ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్తే ఇక్కడ మీకు నోట్ జేఎస్ అని చెప్పి ఎక్కడో ఒక దగ్గర npm ఇక్కడ చూసారా, రోమ్ npm. సో నోట్ మాడ్యూల్స్ CLI ఇది అది npm ఇది. ఓకే సో టెంప్ వన్ డ్రైవ్. సో ఇక్కడ ఒక నిమిషం బ్రో.
హలో, మై ల్యాప్ ఈస్ నాట్ సపోర్టింగ్ టు ఇన్స్టాల్. ఇన్స్టాల్ అవుతుంది ఇందు, అందరికి ఇన్స్టాల్ అవుతుంది, అందరికి అది 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 పెద్ద ఇప్పుడు అది పెద్ద ఎంబీ కూడా కాదు, వెరీ లెస్ ఎంబీ. సో ఇన్స్టాల్ చేసి ఒకసారి ట్రై చేయి. నోట్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి నోడ్ ఐఫన్ కొట్టు, వర్షన్ వస్తుందో లేదో చూడు. దాని తర్వాత మీరేం చేస్తారంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళి ఈ పాత్ ఉందో లేదో చెక్ చేయండి, ఎన్పిఎం పాత్ ఉందో లేదో చెక్ చేయండి. ఎన్పిఎం పాత్ ఉంది అంటే ఇక్కడ ఎన్పిఎం సెట్ ఆటోమేటిక్గా ఇది సెట్ అయిపోతుంది. ఇది సెట్ అవుతుంది, సెట్ అయింది అంటే దెన్ ఇట్స్ ఫైన్. ఇంకా నువ్వు ఆన్ టాప్ ఆఫ్ దిస్ యాంగులర్ ని ఇన్స్టాల్, ఇది మీరు క్రాస్ చెక్ చేసుకోకపోయినా చేసుకున్నా అన్నెసెసరీ, ఎందుకంటే ఆటోమేటిక్ గా ఇక్కడ యాడ్ అయిపోతుంది. జస్ట్ మీకు ఎలా ఈ వర్షన్ అంటే ఈ వర్షన్ ఎలా చూపిస్తుంది, ఈ వర్షన్ ఇది ఎలా చూపిస్తుంది అని చెప్తున్నా. ఎందుకు అంటే ఈ పాత్ర మనం ఇక్కడ ఈ పాత్ర ఉంది కదా, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ పాత్ర ఉంది కదా, సో ఆ పాత్ నుంచి డైరెక్ట్ గా ఈ పాత్ నుంచి డైరెక్ట్ గా ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్తుంది. ఇక్కడ చూసాను, సి యూజర్స్ రాజేష్ వల్లూరు యాప్ డేటా రోమింగ్ ఎన్పిఎం. సో ఈ పాత్ అని పట్టుకొని ఇది మీ ల్యాప్టాప్ లో మీ ఫోల్డర్ లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఈ పాత్ నుంచి అక్కడ ఏ వర్షన్ ఉందో అని చెప్పి అది తెచ్చుకొని మీకు కమాండ్ ప్రాంప్ట్ లో చూపిస్తుంది. ఓకేనా? సో ఇలా, సో కమాండ్ ప్రాంప్ట్ లో ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది ఎలా డిటెక్ట్ చేస్తుంది అంటే ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఇక్కడ నుంచి ఆల్రెడీ సెట్ అయి ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ పట్టుకొని ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్తుంది. పర్టికులర్ లొకేషన్కి వెళ్ళి ఆ పర్టికులర్ వర్షన్ ఎక్కడో కంపల్సరీగా వర్షన్ అనేది మెన్షన్ చేస్తుంటారు. సో ఆ వర్షన్కి వెళ్ళి ఎక్కడో ఒకటి కంపల్సరీగా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు వర్షన్ అని చెప్పి. సో ఆ వర్షన్ పట్టుకొని నీకు కమాండ్ ప్రాంప్ట్ లో నీకు ఆ వర్షన్ చూపిస్తుంది. సో ఇది నోడ్ ఒక నోడ్ చేసి ఒక థింగ్. ఓకే ఫైన్, నోడ్ ఇన్స్టాల్ చేస్తావు, ఓకే ఫైన్ అయిపోయింది. ఇప్పుడు ఎన్పిఎం ఏంది, వాట్ ఈస్ ఎన్పిఎం? ఎన్పిఎం కూడా ఇన్స్టాల్ చేయాలంటే ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఎన్పిఎం ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే నోడ్ చేస్తో పాటే అది కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. ఎప్పుడైతే మీరు నోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తారో ఆటోమేటిక్ గా ఎన్పిఎం కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇక్కడికి వెళ్ళి జస్ట్ సేమ్ ఎలా అయితే నోడ్ హైఫన్ వి కొట్టారో అలానే ఎన్పిఎం హైఫన్ ది కొడితే చాలు, మీకు ఎన్పిఎం కూడా మీకు ఇన్స్టాల్ అయితే ఏ వర్షన్తో ఇన్స్టాల్ అయిందో మీకు చూపిస్తుంది. ఇక్కడ ఇట్ ఈస్ 6.14.11. సో నోట్ చేసి ఇన్స్టాల్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఎన్పిఎం కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. మీరు ఇందాక నెక్స్ట్ కొట్టారు కదా, EXE ఫైల్ ఓపెన్ చేస్తున్న తర్వాత ఆ నెక్స్ట్ లో ఒక కమాండ్ ఒక పాపప్ లో ఒక స్టెప్ లో అడుగుతుంది, డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ ఎన్పిఎం అని చెప్పి. అది ఆల్రెడీ చెక్ అయి ఉంటుంది, అంటే ఆల్రెడీ సెలెక్టెడ్ లో ఉంటుంది, అవును అని చెప్పి సెలెక్టెడ్ లో ఉంటుంది. నెక్స్ట్ కొట్టంగానే అది కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. సో అడుగుతుంది అక్కడ ఎలా ఇన్స్టాల్ అవుతుంది అంటే, Node.js లో ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క విండోలో ఒక్కొక్కటి ఇన్స్టాల్ చేస్తా, ఒక స్టెప్ లో నువ్వు ఎన్పిఎం కూడా ఇన్స్టాల్ చేయాలా అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది నువ్వు కూడా ఓకే అని కొడితే అప్పుడు నీకు ఎన్పిఎం కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకేనా? సో వాట్ ఈస్ ఎన్పిఎం? ఎన్పిఎం అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్. సో ఫర్ ఎగ్జాంపుల్ డిటిసి ఉంది, డిటిడిసి అంటే కొరియర్ ఆఫీస్ ఉంది. కొరియర్ ఆఫీస్ ఒక పనింది, వాళ్ళ పనింది అన్ని కొరియర్స్ ని, వాళ్ళకి వచ్చిన కొరియర్స్ ని డిస్పాచ్ చేయాలా, అండ్ మనం పంపించిన కొరియర్స్ ని వాళ్ళకి సంబంధించిన కొరియర్స్ లో డిస్పాచ్ చేయాలా. ఐ మీన్ ఇక్కడ ఏంది, ఎక్స్పోర్టింగ్ ఉంది, ఇంపోర్టింగ్ ఉంది, రైట్? అలానే ఇక్కడ కూడా నోడ్ ప్యాకేజ్ మేనేజర్ ఏం చేస్తుంది అంటే సమ్ ప్యాకేజెస్ ని ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇన్స్టాల్, ఐ మీన్ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. సుప్రియ, ఎన్పిఎం ఫుల్ ఫామ్ ఏంది? నోడ్ ప్యాకేజ్ మేనేజర్. అదేం చేస్తుంది?
సెంట్రల్ లైబ్రరీ. సో నేను తనకు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క కాలేజెస్లో ప్రతి ఒక్క ఎక్కడైనా సరే ఒక సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది కదా. ఫర్ మా కాలేజ్లో ఒక లైబ్రరీ ఉంది, దానికి బాగునుకోండి. సో ఒక లైబ్రరీ ఉంది. లైబ్రరీలో ఏం చేస్తాము, మనకు కావాల్సిన బుక్ తెచ్చుకుంటాము. మనకు కావాల్సిన బుక్ తెచ్చుకొని, నేను ఎప్పుడు పోలేదులే, బుక్ తెచ్చుకొని బయట ఏం చేస్తాము, బయట అటు రాసి ఇండెక్స్ రిటర్న్ చేస్తానని చెప్పి అక్కడ రాసి నువ్వు చదువుకొని మళ్ళీ ఆ బుక్ రిటర్న్ చేస్తావు కదా. అలానే ఇక్కడ కూడా నోట్ ప్యాకేజ్ మేనేజర్ అంటే ఆ నోట్ ప్యాకేజ్ మేనేజర్లో ఎవ్రీ ప్యాకేజ్ వాట్ అండ్ ఆల్ ప్యాకేజ్ ఇట్స్ ఏ లైబ్రరీ. సో ఆ లైబ్రరీ నుంచి మనం ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకుంటాం, ఒక ప్యాకేజ్ని తెచ్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివిడి ప్లేయర్ ఉంది, ఆ డివిడి ప్లేయర్లో సినిమాస్, ఒక సిడి ప్లేయర్లో ఒక 5 to 6 సినిమాస్ ఉంటాయి. మనము అన్ని సినిమాస్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చూడాల్సిన ఫోర్త్ ప్లేస్లో ఉంది, అప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఆబ్వియస్గా నువ్వు 4th ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా నువ్వు 4th మూవీ చూస్తావు కదా. అలానే ఇక్కడ కూడా ఆ నోట్ ప్యాకేజ్ మేనేజర్లో చాలా ప్యాకేజెస్ ఉంటాయి, ఒక థౌజండ్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఉంటాయి. కానీ నీకు ఒకే ఒక ప్యాకేజ్ కావాలి, ఆ ప్యాకేజ్ మాటకే నువ్వు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నోట్ ప్యాకేజ్ మేనేజర్ is nothing but a library where we can install the required package. ఒక లాక్స్ ఆఫ్ ప్యాకేజెస్ నుంచి నీకు ఏం ప్యాకేజ్ కావాలో నువ్వు ఇన్స్టాల్ చేసుకోవచ్చు జస్ట్ బై సింపుల్ కమాండ్స్. npm install అంతే. npm నుంచి నాకు ఇది కావాలి, npm నుంచి నేను ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి, నా ల్యాప్టాప్ లోకి నేను ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి, npm install అంతే. ఇప్పుడు నేనేం ఇన్స్టాల్ చేయాలి, యాంగులర్ ఇన్స్టాల్ చేయాలి కదా. సింపుల్ npm install @angular CLI అంతే. సో నువ్వేం చేస్తున్నావు, ఆ npm అనే గ్లోబల్ లైబ్రరీ నుంచి నువ్వు దేంతో వర్క్ చేయాలి, యాంగులర్తో వర్క్ చేయాలి. సో ఆబ్వియస్గా ఇప్పుడు నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి, npm నాకు యాంగులర్ ప్యాకేజ్ కావాలి, నాకు ఇన్స్టాల్ చేయి అని చెప్పి ఒక సింపుల్ కమాండ్తో నువ్వు దాన్ని రిక్వెస్ట్ చేస్తావు. సో అప్పుడు ఏం చేస్తుందంటే అది నీకు యాంగులర్ని ఇన్స్టాల్ చేసి నీకు ఇచ్చేస్తుంది. npm install @angular CLI అంతే. ముని నువ్వేం చేస్తావు అంటే ఇప్పుడు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయి. npm-v ఫస్ట్ సెర్చ్ చేయి, npm వర్షన్ చూపిస్తుందో లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేయి. అమర్ ముని ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కమాండ్ చూపిస్తుందా npm వర్షన్? npm -v v అంటే వర్షన్. ఎంజాయ్ చేస్తారు బ్రో ఈ చిన్న కమాండ్ ని. npm డాక్యుమెంట్స్ ఏదో వచ్చింది అబౌట్ npm-v కొట్టు బ్రో చాలు. అదే చేశాను. ఏమొచ్చింది? సెర్చ్ చేశాను npm అబౌట్. అక్కడ కమాండ్ ప్రాంప్ట్ లో బ్రో ఇలా చూపించలేదా? ఇలా చూపించలేదు 16. ఇలా చూపించలేదా? యూజర్ ఏదో వచ్చిందా 6.14.15 వచ్చింది కదా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఈ npm నుంచి నువ్వు యాంగులర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో యాంగులర్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే npm install -g ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి. angular /CLI ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి. నేను గ్రూప్లో చాట్లో పింగ్ చేస్తున్నా. ఈ కమాండ్ కాపీ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ప్రింట్ చేయండి. npm install. ఇప్పుడు నువ్వు npm నుంచి యాంగులర్ CLI ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నావు అంతే. సో Node.js అనేది ఒక రన్నింగ్ ఎన్విరాన్మెంట్, npm అనేది ఒక లైబ్రరీ. ఆ లైబ్రరీ నుంచి నువ్వు యాంగులర్ అనే బుక్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నావు.
నీ ల్యాప్టాప్ లో. తర్వాత ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇంకా నువ్వు యాంగులర్ తో వర్క్ చేసుకోవచ్చు. యాంగులర్ మీద ఇంకా వర్క్ చేసుకోవచ్చు, ఎగ్జాంపుల్స్ చేసుకోవచ్చు, ప్రాసెస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. npm ఇన్స్టాల్ కమాండ్ ప్రాంప్ట్ లో మనకు తెలిసిందే. కమాండ్ రౌండ్ లోనే చేయాలి. ఓకే, అంటే మీరు npm చేశాను. ఇన్స్టాల్ టైం అయిపోయింది, మళ్ళీ మధ్యాహ్నం జాయిన్ చేశానన్నా అది అవుతాయి. ఇన్స్టాల్ అవుతుందా? ఇట్ విల్ టేక్ సమ్ టైం. అవుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఒక 2 to 1 minute పైన పడుతుంది. లాస్ట్ లో నీకు యాంగులర్ ఇన్స్టాల్ అయిందని చెప్పి ఇంకొక మెసేజ్ వస్తుంది. ఓకే, అప్పుడు డన్, యాంగులర్ ఇన్స్టాల్ మళ్ళీ జాయిన్ అయిపోయింది. అవ్వాలా ఎట్లా? మీ ఇష్టం. నాకైతే ఒక 30 minutes టైం ఉంది. మీరు వింటానంటే చెప్తా. మీరు చెప్తామంటే వింటామన్నా. మిగతా వాళ్ళు